ఓం నమో భగవతే గోమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా గోమాత స్తోత్రము చదువుకుందాము. సర్వతీర్థమయీం దేవి వేదదేవాత్మికాం శివం సురభిం యజ్ఞస్య జననీ మాతరం త్వం నమామ్యహం. ఓం నమో భగవతే గోమాత్రే నమః. నేను గోశాలకు వెళ్ళానండి. గోశాలలో ఇలా చిన్ని దూడ కనిపించింది. ఈ దూడ పేరు శాలిని. అది పుట్టి ఒకటే రోజు అయింది. నిన్న పుట్టింది. ఈరోజు నేను గోశాలకు వెళ్ళేసరికి ఇది ఉన్నది. ఇది 5 days బేబీ అన్నమాట. 5 రోజుల దూడ. ఆ పక్కనున్న తెల్ల దూడ. ఇది ఒకటే రోజు అయ్యింది ఇది పుట్టి. దీని పేరు శాలిని. దీని తల్లి పేరు మహాలక్ష్మి. ఇలా పేర్లు కూడా పెట్టుకుంటారు ఆ గోశాలలో ఉన్నవాళ్ళు. ప్రతి ఆవుకి, ఎద్దుకి, దూడలకు పేర్లు పెట్టేస్తారు వెంటనే. అక్కడే గుడి ఉంది. ఆ గుడిలోకి వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని వచ్చాం. ఉదయం లేవగానే ముందుగా మనము గోవుని తలుచుకోవాలి. ఆ గోవుని పొగడాలట. అలాగే పడుకునే ముందు కూడా గోవుని దూడతో సహా ఉన్న గోమాతను అంటే దూడ ఆవు దగ్గర పాలు త్రాగుతున్నట్లుగా ఊహించుకొని పడుకోవాలట. ఉదయం గోవుని తలుచుకుంటే ఆ రోజు అంతా మనకు శుభం కలుగుతుందట. అలాగే ఆవులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ఈ ఆధునిక జీవితంలో గోవులను పోషించే సమయం దొరకడం లేదు. అందుకే కనీసం గోశాలలకైనా వెళ్ళి మనకు తోచినంత గోసేవ చేసుకుంటే చాలు. అంటే గోవికి గడ్డి తినిపించడము. ఎండాకాలం కదా ఇది, వేసవికాలం. ఈ వేసవి కాలంలో నీళ్లు గోవుకి ముందు పెట్టడం లాంటివి చేయాలి. అంటే గోవుకు నీళ్లు త్రాగించడం లాంటివి చేయాలి. గో సంరక్షణకి కొంచెము ధనం ఇవ్వడం లాంటివి చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. అప్పట్లో ఉదయం లేవగానే పాడి పంటలు, ఆవులు కనిపించేవి. ప్రతి 5-6 ఇళ్లకు ఒక ఆవు ఉండేది. ఇప్పుడు అది సాధ్యం కాదు. కనీసం ఆవుని సంరక్షించే వాళ్ళకైనా కొంత ధనం ఇచ్చి గోవులను కాపాడుకోవాలి. అది మన హిందువుల యొక్క ధర్మం. గోవుకి చేతితో తినిపిస్తే గోవు నాలిక తగిలితే మన చేతి రేఖలు మారుతాయట. రేఖలలో ఏమైనా దోషాలు ఉంటే ఆ గోమాత యొక్క స్పర్శ వల్ల దోషాలు కూడా తొలగిపోతాయంట. అంటే మనం గోవుకి గడ్డి తినిపించినా కూడా ఆ నాలిక మన చేతికి తగిలినా మన రేఖలలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోతాయట. అంత గొప్పది గోమాత. గోమాతలో సకల దేవతలు నివసిస్తారు అని అంటారు కదా. ఏ దేవతలు ఎక్కడెక్కడ ఉంటారో గోమాతలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, ముఖం మధ్యలో శివుడు, ముక్కు కుడివైపు కుమారస్వామి, ముక్కు ఎడమవైపు గణేశుడు, చెవులు అశ్విని దేవతలు, మెడ బ్రహ్మ, మెడవైపు రాహువు, మెడ క్రింద కేతువు, ముందు కాళ్ళు పై భాగము సరస్వతి విష్ణువు, ముంజేయి భైరవుడు, పూర్వ మధ్యరేఖ హనుమంతుడు, వెనుక కాళ్ళు విశ్వామిత్రుడు, పైకాలు నారదుడు వశిష్ఠుడు, పిరుదులు దిగువ గంగా, కింది భాగంలో లక్ష్మీదేవి. అంటే వెనుక భాగము లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనము ఆవుకి పూజ చేసినప్పుడు కూడా వెనుక భాగం ముందుగా మొక్కాలి అని అంటారు. వెనుక భాగంలోనే మన లక్ష్మీదేవి ఉంటుంది, నివసిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి చిన్న దూడలు. ఇవి కూడా 5 రోజుల పిల్లలే. అవి భూమిపైన అన్ని ప్రాణుల కంటే పవిత్రమైన ప్రాణి ఏదైనా ఉందంటే అది గోమాతనే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.